హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బుబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ టికెట్ గురించి. సో మీకు అందరికి తెలిసిందే, ఎవరైతే 2026 లోపల కేరళ లాటరీ టికెట్ బై చేయాలనుకుంటున్నారో మీకు క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 టికెట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ టికెట్స్ మీరు బై చేసి 20 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకునే ఛాన్స్ ఉంది. సో 20 కోట్ల కాకుండా ఇందులో ఇంకా చాలా రకాల ప్రైజ్ మనీ ఉంది. సో మనం ఈ వీడియో లోపల మీరు ఒకవేళ 20 కోట్ల ప్రైజ్ మనీ గెలిస్తే ట్యాక్స్ అనేది ఎంత కట్ అవుతుంది, సో ట్యాక్స్ పోను మనకు ఎంత అమౌంట్ వస్తుంది, సో ఒకవేళ ఇందులో మిగతా ప్రైజులు ఉన్నాయి, సో ₹1,00,00,000 ఉంది, 10 లక్షలు ఉంది. సో ఈ విధంగా ఒకవేళ ₹1,00,00,000 గెలిస్తే ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది, సో మనకెంత వస్తుంది అనేది ఈ వీడియో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఎందుకంటే మీకు ఇలాంటి ఉపయోగపడే లాటరీ వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. అదేవిధంగా ఒకవేళ మీరు ఈ కేరళ లాటరీ టికెట్ బై చేయాలనుకుంటే మీకు ఇంకా ఛాన్స్ ఉంది. సో దీని యొక్క డ్రా డేట్ వచ్చేసి జనవరి 24 మధ్యాహ్నం 2 గంటలకు. సో మీరు జనవరి 23 వరకు ఈ టికెట్స్ మీరు బై చేయవచ్చు. సో మరి ఒకవేళ మీరు ఈ టికెట్స్ బై చేయాలనుకుంటే డైరెక్ట్ కేరళ వెళ్ళి మాత్రమే టికెట్స్ బై చేయండి, లేదా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా టికెట్స్ తెప్పించుకోండి. అంతేగాని ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ మీరు ఎలాంటి టికెట్స్ బై చేయొద్దు. కొత్తగా ఎవరైతే ఈ టికెట్స్ బై చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ టికెట్ యొక్క కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ టికెట్ ఎన్ని సిరీస్లో రిలీజ్ చేశారనేది కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు ₹400 పడుతుంది. ఒక్క టికెట్ మనకు ₹400. ఈ టికెట్స్ అనేవి మనకు 10 సిరీస్లో అవైలబుల్లో ఉంటాయి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, XA, XB, XC, XD, XE, XG, XH, XJ, XK, XL ఈ విధంగా 10 సిరీస్లో మనకు టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి. మీరు టికెట్ బై చేసేటప్పుడు టికెట్ పైన ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 సిరీస్ లోపల ఏదైనా ఒక సిరీస్ నెంబర్ ఉంటుంది. అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 సిరీస్ లోపల 10 సిరీస్లో టికెట్స్ ఉంటాయి. మీకు నచ్చిన సిరీస్లో మీరు టికెట్స్ బై చేయవచ్చు. XA, XB మీకు నచ్చిన టికెట్స్ మీరు బై చేయవచ్చు. మీరు టికెట్ బై చేసే ముందు టికెట్ పైన XA ఉందా, XB ఉందా, XC ఉందా, ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 రకాల సిరీస్లో ఏదైనా ఒక సిరీస్ ఉంటుంది, దాని పక్కన 6 నెంబర్స్ ఉంటాయి. సో ఇలాంటి ఉన్న టికెట్స్ మాత్రమే బై చేయాలి. సో మామూలుగా ఇందులో ఫేక్ టికెట్స్ అనేది ఉండవు. సో ఎందుకు ఉండవు అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కేరళలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఒరిజినల్ టికెట్సే ఉంటాయి, ఫేక్ టికెట్స్ అనేది ఎవరు సేల్ చేయరు. సో ఎందుకంటే ఎవరైతే ఈ కేరళ లాటరీ టికెట్స్ సేల్ చేస్తున్నారో సో ఆ షాప్ అతనికి ఒకవేళ మీరు విన్ అయితే అందులో నుండి 10% కమిషన్ వెళ్తుంది. సో మీరు 20 కోట్లు విన్ అయినా 10 కోట్లు విన్ అయినా ఎంత అమౌంట్ విన్ అయినా కానీ 10% అతను వెళ్తుంది కాబట్టి సో మ్యాక్సిమం కేరళ లోపల ఎక్కడ మీకు ఫేక్ టికెట్స్ అనేది అవైలబుల్లో ఉండవు. ప్రతి షాప్లో ఒరిజినల్ టికెట్స్ మాత్రమే సేల్ చేస్తారు. క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 టికెట్ ధర తెలుసుకున్నాం. అదేవిధంగా అది ఎన్ని సిరీస్లో టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అది కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు దీని యొక్క ప్రైజ్ మనీ చూద్దాం. సో ఒకవేళ మనం ₹400 పెట్టి ఈ టికెట్ బై చేస్తే మనకు ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా మనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 20 కోట్ల రూపాయలు ఉంటుంది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి ₹1,00,00,000 ఉంటుంది. సో 20 మందికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఉంటుంది. సో ఇది సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ వచ్చేసి ₹10 లక్షలు ఉంటుంది. సో 20 మెంబర్స్కు ఒక్కొక్కరికి ₹10 లక్షలు ఉంటుంది. ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి ₹3 లక్షలు 20 మెంబర్స్కు, అంటే ఒక్కొక్కరికి ₹3 లక్షల ప్రైజ్ మనీ. ఈ విధంగా 20 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి ₹2 లక్షలు, ఇది కూడా 20 మెంబర్స్కు ఇస్తారు, ఒక్కొక్కరికి ₹2 లక్షలు. అదేవిధంగా సిక్స్త్ ప్రైజ్ వచ్చేసి ₹5,000 ఉంటుంది. సెవెంత్ ప్రైజ్ వచ్చేసి ₹2,000 ఉంటుంది. ఎయిత్ ప్రైజ్ వచ్చేసి ₹1,000 ఉంటుంది. నైన్త్ ప్రైజ్ వచ్చేసి ₹500 ఉంటుంది. 10th ప్రైజ్ వచ్చేసి ₹400 ఉంటుంది. ఈ విధంగా మనకు 10 రకాల ప్రైజులు పెట్టడం జరిగింది ఈ ₹400 టికెట్ పైన. ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 ప్రైజులు కాకుండా ఇందులో మరొక ప్రైజ్ కూడా ఉంది, అదే కన్సోలేషన్ ప్రైజు. సో కన్సోలేషన్ ప్రైజ్ అనేది 9 మందికి ఉంటుంది, ఒక్కొక్కరికి ₹1,00,000 ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీకు ప్రైజ్ మనీ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే, సో ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 సిరీస్ లోపల సో XA, XB, XD ఈ విధంగా ఉంది కదా. సో ఈ 10 సిరీస్ లోపల ఫస్ట్ ప్రైజ్ మనీ 20 crores ఒక్క సిరీస్కి మాత్రమే వస్తుంది. సో XAకి రావచ్చు, XBకి రావచ్చు, లేదా XC, XDకి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 సిరీస్ లోపల ఒక్క సిరీస్కే 20 కోట్ల ప్రైజ్ మనీ వస్తుంది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ ₹1,00,00,000 ఉంది కదా. ఈ ₹1,00,00,000 అనేది ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 సిరీస్ లోపల ఒక్క సిరీస్ నుండి ఇద్దరికి
రెండవ సిరీస్ నుండి ఇద్దరికి, అంటే XA నుండి ఇద్దరికి వస్తుంది ₹1,00,00,000, XB నుండి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు, XC నుండి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఈ విధంగా 20 మందికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఉంటుంది. ప్రతి సిరీస్ నుండి ఇద్దరిని ఎంపిక చేస్తారు. సో అదేవిధంగా థర్డ్ ప్రైజ్ వచ్చేసి ₹10,00,000. ఇది కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 సిరీస్ నుండి ఒక్క సిరీస్ నుండి ఇద్దరిని ఎంపిక చేస్తారు, XA నుండి ఇద్దరిని ఎంపిక చేస్తారు, ఒక్కొక్కరికి 10,00,000, XB నుండి ఇద్దరిని ఎంపిక చేస్తారు. సో ఈ విధంగా దీని యొక్క డ్రా అనేది ఉంటుంది. సో అందుకే ఒకవేళ మీరు టికెట్స్ బై చేసేటప్పుడు సిరీస్ మీ దగ్గర అమౌంట్ ఎక్కువగా ఉంటే సో 10 రకాల సిరీస్ని బై చేయండి, కనీసం 5 రకాల సిరీస్ అయినా టికెట్స్ బై చేయండి. సో ఎందుకంటే టికెట్ ధర తక్కువగా ఉంది, ₹400 కాబట్టి మీరు బై చేస్తే 5 సిరీస్లు లేదా 10 సిరీస్లు టికెట్స్ బై చేస్తే మీకు అదృష్టం ఉంటే ఎందులోనైనా ఒక ఛాన్స్ రావచ్చు. మనం క్లియర్గా క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 యొక్క టికెట్ ధర తెలుసుకున్నాం. అదేవిధంగా అది ఎన్ని సిరీస్లో టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి అది కూడా తెలుసుకున్నాం. సో ప్రైజ్ మనీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రైజ్ మనీలో ఫస్ట్ ప్రైజ్ మనీ ఉంది కదా ₹20 కోట్ల. ఒకవేళ ₹20 కోట్ల మీరు విన్ అయితే సో ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ముందుగా మీరు 20 కోట్లు విన్ అయ్యారు. సో 20 కోట్లు విన్ అయితే అందులో నుండి 10% ₹2 కోట్ల. సో ఏదైతే మీరు షాప్లో ఈ టికెట్ బై చేశారో సో ఆ షాప్ అతనికి వెళ్తుంది. సో అంటే ₹2 కోట్ల మీరు విన్ అయిన అమౌంట్ నుండి అతనికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. అందుకే కేరళ లోపల ప్రతి షాపులో ఒరిజినల్ టికెట్సే ఉంటాయి, ఫేక్ టికెట్స్ ఎవరు సేల్ చేయరు. ఎందుకంటే ఈ విధంగా మీరు అమౌంట్ విన్ అయితే సో ఏ షాప్లో మీరు బై చేశారో అతనికి కమిషన్ 10%, ₹2 కోట్లు లాభం వస్తుంది. సో అందుకని ఎక్కడ చూసినా మీకు ఒరిజినల్ టికెట్సే ఉంటాయి. ఇప్పుడు మీరు గెలిచిన 20 కోట్ల నుండి 10% ₹2 కోట్ల ఏదైతే షాప్లో బై చేశారో అతనికి కమిషన్ వెళ్తుంది. సో ఇంకా 18 కోట్లు ఉంటాయి. ఈ 18 కోట్ల నుండి బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది 30%, ₹5,40,00,000 అనేది ఈ 30% కమిషన్ కింద తీసుకుంటారు. సో దాని తర్వాత సుర్చార్జ్ ఉంటుంది. సో అది 81 లక్షలు కట్ చేస్తారు, 15%. సో ఇదంతా కేరళ గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది మొత్తం. దాని తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సో 4% వెళ్తుంది. మీరు గెలిచిన 20 కోట్ల నుండి 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. 4% అంటే ₹24,84,000 వెళ్తుంది. సో ఇదంతా కేరళ గవర్నమెంటే ఈ అమౌంట్ కట్ చేస్తుంది ట్యాక్స్ రూపంలో. ఈ విధంగా 4 రకాల ట్యాక్స్లు అయితే మీరు గెలిచిన అమౌంట్ నుండి తీసుకుంటారు. సో అంతా పోను మిగిలింది మీకు ₹12,88,00,000 లోపు అమౌంట్ రావడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ 20 కోట్ల అమౌంట్ విన్ అయితే సో తప్పనిసరిగా ఏజెంట్ కమిషన్ 10% ఇవ్వాల్సిందే మీరు గెలిచిన దాంట్లో నుండి. సో అదేవిధంగా కేరళ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది 30%, దాని తర్వాత సర్చార్జ్ ఉంటుంది, దాని తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కు మీరు గెలిచిన దాని నుండి డొనేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇవన్నీ పోను మనకు ₹12,88,00,000 ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ మీరు సెకండ్ ప్రైజ్ మనీ ఉంది కదా ₹1,00,00,000. సో మరి ₹1,00,00,000 గెలిస్తే ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? సో అది కూడా ఒకసారి చూద్దాం. ఒకవేళ మీరు ₹1,00,00,000 ప్రైజ్ మనీ గెలిస్తే అందులో నుండి 10%, సో 10% మీరు ఏదైతే షాప్లో టికెట్ బై చేశారో అతనికి వెళ్తుంది. సో 10% అంటే మీరు గెలిచిన ₹1,00,00,000 నుండి 10 లక్షలు మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఏజెంట్ కమిషన్ కింద 10 లక్షలు ఇవ్వంగా మన దగ్గర 90 లక్షలు ఉంటాయి. సో 90 లక్షల నుండి బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ 30% ఉంటుంది, 30 లక్షలు అందులో నుండి కట్ అవుతుంది. సో అదేవిధంగా సర్చార్జ్ ఉంటుంది 15% ట్యాక్స్. సో అది 4,50,000 అది కట్ అవుతుంది. దాని తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు 1,38,000 ఇవ్వాల్సి ఉంటుంది. మనం గెలిచిన ₹1,00,00,000 నుండి ఇలాంటి 4 రకాల ట్యాక్సీలు పోను మన దగ్గర 54 లక్షల నుండి 60 లక్షల లోపు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఒక 40% అంటే ఒక 40 లక్షలు ట్యాక్సీ రూపంలో వెళ్తుంది. సో మనకు 60 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఒకవేళ మీరు థర్డ్ ప్రైజ్ మనీ 10 లక్షలు గెలిస్తే అందులో నుండి 10% మీరు ఏదైతే షాప్లో టికెట్ బై చేశారో అతనికి వెళ్తుంది. సో మిగతా చిన్న చిన్న ట్యాక్సులతో రూపంలో పోను మీ దగ్గర 10 లక్షలకు గాను 7 lakhs వరకు అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఒకవేళ పెద్ద అమౌంట్ బిగ్ అమౌంట్ విన్ అయితే ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో 20 కోట్లైనా ₹1,00,00,000 10 లక్షలైనా కానీ. సో ఒకవేళ 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు 1 లక్ష ఈ విధంగా మీరు అమౌంట్ విన్ అయితే సో ఈ అమౌంట్ అనేది మీరు ఏ షాప్లో అయితే టికెట్ బై చేశారో అతనికి 10% వెళ్తుంది. సో మిగతా ట్యాక్స్ అనేది ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు లక్ష విన్ అయితే అందులో నుండి 10%, సో ₹10,000 మీరు ఏ షాప్లో అయితే టికెట్ బై చేశారో అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. సో మిగతా ట్యాక్స్ అనేది ఇందులో ఉండదు. సో మిగతా 90,000 అనేది
మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సో పెద్ద అమౌంట్కే ఈ విధంగా 4-5 రకాల ట్యాక్స్లు ఉంటాయి. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఒకవేళ మనం 20 కోట్లు విన్ అయితే ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, అదేవిధంగా ₹1,00,00,000 విన్ అయితే ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది అనేది. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.